హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ అంబటి మోహన్ క్రియేషన్స్. ఫ్రెండ్స్, ఇటీవల ఏపీఎస్సి వారు రిలీజ్ చేసినటువంటి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్కు సంబంధించి వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అలాగే అప్లికేషన్ ప్రాసెస్ గురించి కొద్దిగా వీడియో రూపంలో వివరించమని మన వ్యూవర్స్ అయితే అడగడం జరిగింది ఫ్రెండ్స్. అందుకనైతే ఈ వీడియోని నేను చేస్తున్నాను. ఈ వీడియో స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూసినట్లయితే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మీరు తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎలా అప్లై చేయాలి, వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఎలా ఫిల్ చేయాలి, అలాగే అప్లికేషన్ ప్రాసెస్ ఎలా సబ్మిషన్ చేయాలన్న పూర్తి వివరాలు అయితే ఇక్కడ చూపిస్తాను. ఫస్ట్ ఏపీఎస్సి వెబ్సైట్ ద్వారా లాగిన్ అవ్వాలి. తర్వాత న్యూ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఓటీపీఆర్ అనే ఒకటి ఉంటుంది. ఇది ఎందుకంటే కొత్తగా ఇప్పటి వరకు ఏపీఎస్సిలో వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకొని వారి కోసం అయితే ఇదైతే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. అటువంటి వారు న్యూ డైరెక్ట్ రిక్రూట్మెంట్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇంతవరకే మీరు కనుక వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకొని ఉంటే కనుక దాంతో ఏమైనా మాడిఫికేషన్స్ ఉంటే వాటిని కరెక్ట్ చేసుకోవడానికైతే ఈ ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇప్పుడు మొదటగా న్యూ డైరెక్ట్ వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి అన్న విషయం చూసినట్లయితే కనుక ఫస్ట్ దాని మీద క్లిక్ ఇచ్చిన తర్వాత ఇలా ఒక పోర్టల్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ పోర్టల్లో ఎస్ఎస్సి సర్టిఫికేట్లో ఉన్నట్టుగా ఇక్కడ మీరైతే నేమ్ని అయితే టైప్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. తర్వాత ఎస్ఎస్సి సర్టిఫికేట్లో ఉన్నట్టుగా డేట్ ఆఫ్ బర్త్ని అయితే ఇక్కడ మెన్షన్ చేయాలని అయితే వీరు తెలియజేయడం జరిగింది. జెండర్ వచ్చేసి మీరు మేలా, ఫిమేలా, ట్రాన్స్జెండరా అన్న దాని మీద క్లిక్ చేస్తే అక్కడ ఒక వైట్ బాక్స్ అనేది ఫిల్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. తర్వాత డిస్ట్రిక్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. బర్త్ ప్లేస్ డీటెయిల్స్ అనమాట ఇవి. డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా దాని మీద కసరను పెట్టి నొక్కినప్పుడు ఇక్కడ డిస్ట్రిక్ట్స్ అనేవి చూపిస్తుంది. ఒక డిస్ట్రిక్ట్ని అయితే మనం సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మండలం ఏదో మనం సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత విలేజ్ అనేది కూడా మనమైతే సెలెక్ట్ చేసుకోవాలి. విలేజ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత కమ్యూనిటీ డీటెయిల్స్ అనేటివి అయితే కనుక ఫిల్ చేయాలి ఫ్రెండ్స్. కమ్యూనిటీ మీద క్లిక్ చేస్తే ఇలా కేటగిరీస్ అనేది ఓపెన్ అవుతుంది. మీరు ఓసీ అయితే ఓసీ, బీసీ అయితే బీసీ, ఎస్సీ అయితే ఎస్టీ, అలా కమ్యూనిటీ అయితే చేసుకోవాలి. ఇక్కడ అయితే ఎస్ఎస్సి సర్టిఫికేట్లో ఉన్నట్టు ఫాదర్ నేమ్ని అయితే మెన్షన్ చేయాలి ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ ఎస్ఎస్సి సర్టిఫికేట్లో ఉన్నట్టు మదర్ నేమ్ను కూడా మెన్షన్ చేయాలి. తర్వాత మదర్ టంగ్ ఏంటి, తెలుగు, తమిళ, ఉర్దూ అనేది మెన్షన్ చేయాల్సి ఉంటుంది. రిలీజియను ఇండియనా, క్రిస్టియనా, ముస్లిమ్సా, అదర్సా అనేది ఇక్కడ మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. తర్వాత 10th క్లాస్ మార్క్ లిస్ట్లో ఐడెంటిఫికేషన్ మార్క్స్ అనేటివి ఎంటర్ చేసి ఉంటారు. ఆ ఐడెంటిఫికేషన్ మార్క్స్ అనేటివి ఇక్కడ 10th క్లాస్ మార్క్స్ మెమోలో ఎలాగ ఉందో అలా అదే విధంగా 1 and 2 అనేటివి మార్క్స్ అనేది ఐడెంటిఫికేషన్ మార్క్స్ని మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మన మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి కూడా ఇవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూసినట్లయితే మనం ఎక్స్ సర్వీస్ మ్యాన్ పిల్లలమా లేకుంటే గవర్నమెంట్ ఎంప్లాయీ పిల్లడమా అలాంటివి ఇక్కడ ఈ పాయింట్స్లో మీరు ఏదైతే అది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత అడ్రస్ డీటెయిల్స్ అనేది పర్మనెంట్ అడ్రస్ అనేది ఉంటుంది, ఒకటి కరస్పాండింగ్ అడ్రస్ అంటే ఉంటుంది. పర్మనెంట్ అడ్రస్ అంటే మీ పర్మనెంట్ అడ్రస్ ఆధార్ కార్డులో ఎలా ఉందో అలాగే ఇవ్వాలి. కరస్పాండెంట్ అడ్రస్ అంటే కనుక మనం ప్రజెంట్ ఎక్కడ ఉన్నామో అడ్రస్ ఇవ్వచ్చు. ఏదైనా మనకు పోస్టల్ ద్వారా పంపించినప్పుడు కరస్పాండింగ్ అడ్రస్కి రావాలంటే అక్కడికి, లేదంటే పర్మనెంట్ అడ్రస్కి రావాలంటే అక్కడికి ఇవ్వచ్చు అనమాట. ఇక్కడ చూసినట్లయితే స్టడీ ఎక్కడ చదివారు, 10th క్లాసు, 4th క్లాసు, 6th క్లాసు, 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఇక్కడ స్టడీ డీటెయిల్స్ అనేది ఏ స్కూలు, ఏ డిస్ట్రిక్ట్, ఏ విలేజ్, ఎంత పర్సెంటేజ్ వచ్చింది అన్ని విషయాలు అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుందని అయితే వీరు తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్. తర్వాత విషయంకి వచ్చినట్లయితే కనుక అకాడమిక్ డీటెయిల్సే ఉన్నాయి. అది వచ్చేసి ఏంటి అన్న విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ మన అదర్ క్వాలిఫికేషన్స్ ఏమన్నా ఉన్నట్లయితే కనుక అడిషనల్ క్వాలిఫికేషన్ అనేటివి ఇక్కడ యాడ్ చేయాలని అయితే ఒక ఆప్షన్ అయితే కల్పించడం జరిగింది. దాని తర్వాత ఫోటో సిగ్నేచర్ అనేది ఇవ్వాలని అయితే వాళ్ళు తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్. అలాగే 10+2 ఇంటర్మీడియట్, డిప్లొమా, గ్రాడ్యుయేషను, పోస్ట్ గ్రాడ్యుయేషను, ఎంఫిల్, పిహెచ్డి చేసి ఉన్నవారు ఇక్కడ వారి యొక్క ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అన్నీ, పాస్అవుట్ ఇయర్, ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అన్నీ అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. దాని తర్వాత ఫోటో సిగ్నేచర్ చెప్పాను కదా, ఆ ఫోటో సిగ్నేచర్ అనేది మనము అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అప్లోడ్ చేసి అది ఫోటో సిగ్నేచర్ అనేది 50 KB మించకుండా ఉండాలని అయితే వారు మెన్షన్ చేయడం జరిగింది. అవి వచ్చేసి జేపీజీ అలాగే జేపీఈజీ ఫార్మాట్లోనే ఉంటేనే ఇది యాక్సెప్ట్ చేస్తుందని అయితే వారు తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్.
ఇవన్నీ అప్లోడ్ చేసిన తర్వాత మనము యాక్సెప్ట్ చేసినట్లు ఒక కొటేషన్ అయితే వీరు అడగడం జరుగుతుంది. ఆ యాక్సెప్టెన్స్ కొటేషన్ మీద క్లిక్ చేసి మనమైతే ఈ వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అయితే ఫినిష్ చేయొచ్చు. ఫినిష్ చేసిన తర్వాత ఇక్కడ ప్రివ్యూ చూసుకోవచ్చు. ప్రివ్యూ మన డీటెయిల్స్ అన్నీ ఒకలాగా చూపిస్తుంది. ఏమైనా మిస్టేక్స్ ఉంటే మళ్ళీ ప్రివ్యూలోంచి బయటకు వచ్చేసి దాన్ని కరెక్ట్ చేసుకోవచ్చు. ఆ కరెక్షన్ అనేది మాడిఫై దాంతో ఉంటుంది. ఆ మాడిఫైది ఎలా అంటే ఇలా మీరు ఆల్రెడీ చేసుకొని ఉంటే వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్, దాని యూజర్ ఐడి, పాస్వర్డ్, ఇక్కడ కనిపిస్తున్న క్యాప్షన్ అక్కడ ఎంటర్ చేసేసి లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత అప్లికేషన్ ఫామ్ అనేది అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. దాని మీద క్లిక్ చేస్తే అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఆ అప్లికేషన్ ఫామ్ ఓపెన్ కావడానికి ఇక్కడ వన్ టైం ప్రొఫైల్ ఐడి, పాస్వర్డ్, ఇక్కడ కనిపిస్తున్న క్యాప్షన్ని మనం ఎంటర్ చేసి లాగిన్ చేయాలి. లాగిన్ చేస్తే అప్పుడు అనేది అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఆ అప్లికేషన్ ఫిల్ చేసి తప్పులు లేకుండా ఫిల్ చేసి మనమైతే సబ్మిట్ చేయాలి ఫ్రెండ్స్. ఫీజు కూడా అందులోనే కట్టాల్సి ఉంటుంది ఆన్లైన్ ద్వారా. ఇక్కడ మనం వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్లో అప్లికేషన్లో ఫీ రిలేటెడ్ క్వైరీస్ ఉంటే కనుక ఇక్కడ తెలియజేసిన నెంబర్కి ఫోన్ చేసి మనం వాటికైతే డౌట్స్ని క్లియర్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కు సంబంధించి సబ్జెక్ట్స్ సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి అయితే కాల్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇది అన్నమాట పూర్తి ఇన్ఫర్మేషన్. ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే కనుక మీరు నాకు కామెంట్స్లో అడగచ్చు. అలాగే ఈ నోటిఫికేషన్కి సంబంధించిన ఫుల్ వీడియో లింక్ నా కామెంట్స్లో ఇవ్వడం జరుగుతుంది. అక్కడి నుంచి కానీ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. అక్కడి నుంచి కానీ మీరు మళ్ళీ ఆ వీడియోని చూడవచ్చు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.